చక్కగా పైకి వెళ్ళి ఆ రుక్మిణీదేవిని ప్రార్థన చేయగా ఆవిడ మనందరి కోసమని చెప్పి మన స్వామి మనకి దక్కాలని చెప్పి తాపత్రయంతో ఆవిడ వెయిట్ చేయడం జరిగింది. దానికి ముందుగా మనందరం వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి కనుక మీ దగ్గరికి పళ్ళాన్ని తీసుకుని వస్తాను. మీకు తోచినటువంటి మీ మెడలో ఉన్నటువంటి నగలు అట్లాగే ఇంకా ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా పల్లెల్లో వస్తే చక్కగా ఆయన ఏమైనా మనకి సౌలభ్యం అవుతాడేమో చూద్దాం అందరం కూడాను. మీకు తోచినటువంటి ఆ ధనాన్ని కానీ ధాన్యాన్ని కానీ ఇతర ఇందాక అమ్మవారు సమర్పించినట్టుగా ధనేతరాలు కానీ ఏమున్నా సరే అవి చక్కగా అందులో సమర్పణ చేయొచ్చు. ప్రతి సంవత్సరం లాగానే ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత ఎవరికి వారు వంతు వచ్చి వారి యొక్క కైంకర్యాన్ని వాళ్ళకి అందించుకోండి. పైకి ఒక్కొక్కరుగా వచ్చి కైంకర్యాన్ని అందించుకోండి. అంటే ఒక్కొక్కరుగా వచ్చి ఆ తులావారంలో కటిక బెల్లము అలాగే ఆకులు అవి వేసుకుని మీ వంతు శక్తి అనుసారంగా పాటుపడండి. జై శ్రీమన్నారాయణ. తులసి దళానికే తేలిపోయే తూముడుకే ఆనందనీయ పాడుగా ఓ పాడుగా ఓ పాల పాడుగా తెలిసేది ఎలా ఎలా చాలుబడా తెలిసేది ఎలా ఎలా చాలుబడా ఔరా అమ్మ చెల్ల ఆలకించి నమ్మడమిల్ల అంత పుట్టగా కైలో ఆనందగాల బాపునే బ్రహ్మకు చెల్ల సైనమంత వల్లి చవల్ల దేవని దేవాడల్లో ఆనందలీల మనువాడే అందరికీ అయినాందడు ఎవ్వరికి అయినవాడే అందరికీ అయినాందడు ఎవ్వరికి పాలుగా పాలుగా లోకాల పాలుగా తెలిసేది ఎలా ఎలా చాలుబడా తెలిసేది ఎలా ఎలా చాలుబడా నల్ల రంగి కండలతో కరుపైన వాడి
ఆనందరాల వెలముద గుండెలతో కరుణించే తోడి ఆనందలీల నల్లరతి కండలతో కరువైన వాడి ఆనందరాల వెలముద గుండెలతో కరుణించే తోడి ఆనందలీల ఆలుకలు పట్టను అంటూ బావపండు తోలి పెట్టేయానందలాల జాన జాన పదాలతో జ్ఞాన గీతి పలుకులకి ఆనందలీల పాలుగా ఓ పాలుగా ఓ కాల పాలుగా తెలిసేది ఎలా ఎలా చాలు బయా తెలిసేది ఎలా ఎలా చాలు బయా ఆనంద కాపరిలా కనిపించే కాదా ఆనందలాల ఆగమందు బాలుడిలా అనిపించే కాదా ఆనందలీల ఆగమంద కాపరిలా కనిపించే కాదా ఆనందలాల ఆగమందు బాలుడిలా కనిపించలేదా ఆనందలీల ఒడుకు కొండని ఎత్తి కొండంత వేల పట్టియానందలాల తులసి దళానికే తేలిపోయి తూడుకు ఆనందలీల బాలుడ ఓ పాలుడ ఓ కాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాలు బయా తెలిసేది ఎలా ఎలా చాలు బయా అవురా అమృత చెల అలపించి నమ్మడమిల్ల అంత బిడ్డగా ధైర్యం ఆనందలాల ఆనందలాల ఆనందలాల